కోడిగుడ్ల ధరలు కొండెక్కుతున్నాయి. ఎన్నడూ లేనంతగా ఆల్ టైమ్ రికార్డు ధరకు కోడిగుడ్ల రేట్లు పెరిగిపోయాయి. గత వారం ₹6.75 ఉన్న ధర ఇప్పుడు ₹8కు చేరింది. రిటైల్ మార్కెట్లో ₹9 పైనే వ్యాపారస్తులు విక్రయిస్తున్నారు. డజన్ గుడ్ల రేట్లు చికెన్తో పోటీ పడుతుండడంతో వినియోగదారులు గుడ్లను మానేసి చికెన్ను తీసుకెళ్తున్నారు. పెరిగిన గుడ్ల ధరలపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నరసింహ అందిస్తారు. కోడిగుడ్డు ధరలు ₹225 అంటే డబల్ సెంచరీ దాటింది. ప్రస్తుతం 10 ఏళ్ల తర్వాత రేట్లు ఏదైనా ఒక్కసారి చూపించే ప్రయత్నం చేస్తాను. ఒకసారి మనం చూడొచ్చు. ఒక గుడ్డు ధర ₹8 ప్రస్తుతం హోల్సేల్లో ఉన్నటువంటిది ₹8. అదే కనుక రీటైల్గా అమ్ముకుంటే కనుక ₹9 వరకు కూడా అమ్మే అవకాశం ఉంటుంది. మరికొన్ని చోట్ల ₹10 కూడా అమ్మే అవకాశం అయితే కనిపిస్తుంది. ప్రస్తుతం 2 గుడ్లు చూడొచ్చు ₹16, 3 గుడ్లు ₹24. అంటే ఒక ఇంట్లో ఖచ్చితంగా కొనాలంటే కూడా దాదాపు 5-6 గుడ్లు కొంటూ ఉంటారు. కొంతమంది ఏదైతే మొత్తం కూడా 5-6 గుడ్లు కొనాలన్నా కూడా 5 గుడ్లు చూసి ₹40. అంటే డజన్ గుడ్లు ఒకవేళ కొనుగోలు చేస్తే మాత్రం, ఎందుకంటే 6-7 గుడ్లు ఉంటే మాత్రం ఖచ్చితంగా ఒక గుడ్డు లేదా 2 గుడ్లు తినే ఉంటారు. డజన్ గుడ్లు అయితే ₹95 ప్రస్తుతం ఉంటుంది. అదే కనుక ఒక ట్రే 30 గుడ్లు తీసుకుంటే కనుక ₹225కు ప్రస్తుతం వెళ్ళినటువంటిది ఒక్కసారి మనం విజువల్స్లో చూడొచ్చు. 25 గుడ్లు తీసుకుంటే కనుక ₹190. అంటే ఇది కూడా 10 ఏళ్ల తర్వాత పెరిగినటువంటి రేట్లు. అంతకుముందు సాధారణంగా కూడా ఏదైతే ₹170, ₹160 వరకు వచ్చి ఆగిపోయే పరిస్థితి. అంటే గుడ్డు ₹5.5, ₹6కి, ₹6.5 వరకు కూడా వచ్చి ఆగిపోయినటువంటి పరిస్థితి. కానీ ప్రస్తుతం ₹8 వరకు కూడా గుడ్డు ధర అయితే పెరిగింది. ప్రస్తుతం 30 గుడ్లు ₹225కి వచ్చిందంటే సామాన్యుడికి కూడా నిజంగా అందుబాటులో లేని విధంగా కూడా. ఎందుకంటే ఇవాళ చికెన్ ధర ₹240 ఉంది. ప్రస్తుతం కోడిగుడ్లు 30 చూసుకుంటే కనుక ₹225 ఉన్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం ఇదే విషయానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు వ్యాపారస్తులు. ఎందుకంటే ఇంతలాగా కారణం రేట్లు పెరగడానికి ప్రధాన కారణం ఏమైంది? ఎక్స్పోర్ట్ మొదటి కారణం ఏంటంటే ఫస్ట్ నుంచి ఎక్స్పోర్ట్ ఎక్కువగా ఉంది. ఇప్పుడు పైనుంచి చాలామంది వస్తున్నారు కోడిగుడ్లు కొనడానికి. అంటే రైతులు కూడా ఏంటంటే ఎలాగో కొంటున్నారు కాబట్టి వాళ్ళు కూడా పెంచుకుంటూ వెళ్దామనే ఆలోచనలో ఆపి వాళ్ళు ఎక్కువ మందికి వాళ్ళు ఇవ్వట్లేదు గుడ్లు. ఇవ్వకుండా ఏంటంటే అలా స్టాక్ పెట్టుకొని అలా ఉంచేస్తున్నారు. పైనుంచి వచ్చినప్పుడు ఏంటంటే వాళ్ళకి ఎక్కువ మందికి ఇస్తున్నారు కాబట్టి మన దగ్గర తక్కువగా ఇస్తున్నారు కాబట్టి మన కృష్ణా జిల్లాలో ఏంటంటే ఎక్కువ కోడిగుడ్లు తింటారు మనోళ్ళు కూడా. అలవాటైపోయింది. చికెన్ కంటే ఎక్కువ రోజువారీగా ఏంటంటే పిల్లలు కాలేజీకి వెళ్ళేటప్పుడు లేకపోతే భర్తలు ఉద్యోగానికి వెళ్ళేటప్పుడు 2 గుడ్లు వేసి పొరుటేసి క్యారేజీ కట్టడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది కాబట్టి వాళ్ళు ఎక్కువగా మనకి ఎక్కువ నడిచింది. ఎప్పుడూ లేని విధంగా 10 సంవత్సరాల కంటే ముందు కూడా 170, 160 అలా వచ్చేసి ₹6, కనీసం ఒక గుడ్డు ₹6, ₹618, ₹180. ట్రే గుడ్ల ధర ₹180కి వెళ్ళి అలా ఉండేది. మళ్ళీ ఒకవేళ ఎప్పుడన్నా పెరిగినా సరే 190 అలా వెళ్ళిపోయి 1-2 రోజుల్లో లేదా 5 రోజుల్లో అలా వెళ్ళిపోయి వెనక్కి వెళ్ళిపోయి రేటు అమ్మటే తగ్గించేవాడు. కానీ ఈసారి మటుకి కొత్తగా ఏంటంటే ఈసారి తగ్గించకుండా పెంచుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఇప్పటికి కూడా ఈ రోజు కూడా ₹15 పెరిగింది. ఈ రోజు కూడా ₹15, 100 గుడ్లకు ₹15 పెరిగింది. పెంచుకుంటూ వెళ్తున్నారు తప్ప తగ్గించే అవకాశం వీళ్ళకి లేనట్టు అనిపిస్తుంది నాకైతే. ఇప్పుడు సామాన్య ప్రజలు తినాలంటే చాలా కష్టమే. 8-8.5 రిటైల్లో అయితే ఒక గుడ్డు 2 గుడ్లు కొనాలనుకుంటే కనుక ₹8.5, ₹9 కూడా కొంతమంది అమ్ముతారు. కొన్ని ప్లేస్లు ఉన్నాయి, రాజరాజపేట, సింగనగరు, కొందవారి కంట్రిగా ఆ ప్లేస్లో అనుకోండి కనీసం ₹9 అమ్ముతారు వాళ్ళు. కొండ ప్రాంతం ఉంది మనకి ఎక్కువ శాతం. కొండ ప్రాంతంలో అయితే ₹10 కూడా అమ్ముతున్నారు ఇప్పుడైతే. వ్యాపారం ఎలా ఉంటుంది అంటే కొనేవారు వస్తున్నారు ఈ రేటు కొనేవాళ్ళు అంటే ఏం చేస్తారు, పెరిగింది కాబట్టి ఇప్పుడు ₹9 ఉంది. ఇంట్లో 10 నలుగురు ఉంటే ఏం చేస్తారు, ఒకప్పుడు మేము ఎప్పుడో చిన్నప్పుడు ఒక గుడ్డు కోసుకొని నాటుగుడ్డుని ఇద్దరం తినేవాళ్ళం, చెరసాగం తినేవాళ్ళం. ఇప్పుడు అదే పరిస్థితి వచ్చింది మళ్ళీ. ఇప్పుడున్న పరిస్థితి కూడా ఏంటంటే ₹9, ₹10 అంటే కొండ ప్రాంత ప్రజలు ఏంటి కూలీ నాలుగు చేసుకుని బతికే ప్రజలు వాళ్ళు ఏం చేస్తారు, ఇప్పుడు నలుగురుంటే సగం కోసి లేదా పావు కోసి వాళ్ళకు కూడా పెట్టాల్సిన పరిస్థితి. పిల్లలకి పౌష్టిక ఆహారం ఇచ్చే పరిస్థితి కూడా ఈ రోజున సామాన్యుడికి లేదు. అంటే పెరిగే అవకాశం తగ్గే అవకాశం ఉందా? అసలు తగ్గే అవకాశం ఏమైనా ఉందంటారా ఈ పరిస్థితి? అంటే తగ్గే అవకాశం అంటే చెప్పలేము. మామూలుగా అయితే ప్రతి సంవత్సరం ఏంటంటే జనవరి వెళ్ళిపోయిన తర్వాత ఏదో కేకులు ఉంటాయి, క్రిస్మస్ ఉంది, న్యూ ఇయర్ ఉంది, ఆ కేకులు కాబట్టి ఏదో పెంచుతున్నారు వెళ్తున్నారు అనుకునేవాళ్ళు. కానీ ఈసారి పరిస్థితి అలా కనపట్లేదు. ఈసారి పెంచుకుంటూ వెళ్ళి ఈ రేటుని గ్యారంటీగా వీళ్ళు ₹8కి కంటిన్యూ చేసే పరిస్థితి కనపడుతుంది. సామాన్య ప్రజలు తినాలంటే చాలా కష్టమే.
కొంతమంది కొనుగోలుదారులు కూడా ఉన్నారు, ఒకసారి వాళ్ళతో కూడా మాట్లాడదాం. ఎన్ని గుడ్లు కొనడానికి వచ్చారు, ప్రస్తుతం రేట్లు చూస్తున్నారు, ఏమనిపిస్తుంది? 30 గుడ్లు కొందాం అనుకున్నా అన్న, రేట్ ఎక్కువ ఉంది, దాని బదులు చికెన్ కొనుక్కోవచ్చు అని చెప్పి గుడ్లు కొనకూడదు అనుకుంటున్నా. ఇలాగే పెరిగితే పండగ సీజన్లో చుట్టాలు అందరూ వస్తారు, గుడ్లు కొనడానికి కూడా ఇబ్బంది అయ్యేలా ఉంది. ఒక 50 రూపాయలు అలా ట్రై మీద తగ్గితే బాగుంటుంది అనుకుంటున్నాను. అయితే గతంలో చూసి 6 రూపాయలు 180 రూపాయలకి 170 రూపాయలు ట్రై కొనేవాళ్ళం. ఇప్పుడు 230, 225 ఉంది. ఒక 50 రూపాయలు తగ్గితే చుట్టాలు వస్తారుగా పండగకి, ఇంకా 2-3 ట్రైలు కొనొచ్చు అనుకుంటున్నాం. ప్రతి ఒక్కరు కూడా ఒకటే చెప్తున్నారు, ఏదైతే రేట్లు చూసి ప్రస్తుతం కోడిగుడ్డు మొత్తం కూడా ఏదైతే డజను కావచ్చు కొనేవారు, 30 గుడ్డు ట్రేకి సంబంధించి కూడా కొనేవాళ్ళు దాదాపు 225 రూపాయలు, డజన్ చూసుకుంటే కనుక 95 రూపాయలు వచ్చిన నేపథ్యంలో కూడా చికెన్ వైపే ఎక్కువ చూపిస్తున్నారు ప్రతి ఒక్కరు. ఎందుకంటే రెండు కూడా ఎక్కువ. గతంలో ఏదైతే చికెన్ రేటు పెరిగిన నేపథ్యంలో అందరూ కోడిగుడ్ల మీద పడేవారు. ప్రస్తుతం కోడిగుడ్ల రేట్లు కూడా పెరుగుతున్న నేపథ్యంలో ప్రస్తుతం అందరూ కూడా చికెన్ వైపే మళ్ళుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఒకవైపు వీళ్ళు కూడా ఒకటే అడుగుతున్నారు, ఏదైతే రేట్లకు సంబంధించి 10 ఏళ్ల తర్వాత పెరిగిన నేపథ్యం. ఎందుకంటే 160, 170 స్థిరంగా ఉండేది, కానీ ఒక్కటేసారి 225 రూపాయలు ట్రే పెరగడం, దాంతోపాటు 6 రూపాయలు రీటైల్గా ఉండేటువంటి ఒక్క గుడ్డుకు సంబంధించి ప్రస్తుతం 8 రూపాయల పెరిగిన నేపథ్యంలో రేట్లు అన్ని కూడా సామాన్యునికి అందుబాటులో లేని విధంగా ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితి. అయితే వ్యాపారస్తులు కూడా చెప్తున్నారు, పండగ తర్వాత అంటే సంక్రాంతి తర్వాత ఏమైనా తగ్గే అవకాశం ఉందంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ప్రస్తుతం సురేంద్రతో నరసింహ, బిగ్ టీవీ, విజయవాడ.